సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా బీదర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సిటీ కేబుల్ ఎండి గొటిగ నరసింహారెడ్డి. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భారీగా పాల్గొన్న భక్తులు. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు. పలు గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టిన అమ్మ ఆదరణ స్వచ్ఛంద సంస్థ. ఉదయం 11 అయినా సమయపాలన పాటించని అధికారులు, ఇబ్బందుల్లో ప్రజలు. మట్టి గణపతుల ప్రతిష్టాపనపై ఎంత అవగాహన కల్పించినా పిఓపి గణపతులపై మోజు తగ్గని యువత. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి, ఆయన సతీమణి సుస్మితారెడ్డి, తనయుడు తనిష్క్ రెడ్డి, కూతురు రోమికారెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర దేవాలయం, పెద్దెముల్ మండలం అంబురామేశ్వరం, తాండూరు మండలం జిన్గుర్తి శ్రీ రామలింగేశ్వర దేవాలయాల్లో భక్తులు బారులు తీరారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సమీపంలో గల ఏకాంబరి దేవాలయంలో స్వామివారికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు నవంగి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నవంగి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఏకాంబరి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాల్లోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అధికారులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ అందరు చూడండి. चिंटू तेवढी गर्दी आहे ना, कत पकडते पार्किंग వివిలా తీసుకో. వాలంటీర్స్ బాగున్నారు అనుకుంటా. హెల్పింగ్ మనం వేస్తామన్నా. మంచిగా వస్తున్నా చూస్తున్నావు दिचे रोको दिखा
పై నుంచి తీసుకోండి, గుడి మొత్తం వస్తుంది. గుడికి రావాలని చెప్తాడు ఇప్పుడు అన్న. రావాలమ్మా మీరు తొందరగా అన్న. జాతర తాండూరు మండలం జిన్గుర్తి గ్రామ శివారులోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దెముల్ మండలంలోని తట్టెపల్లి పాషాపూర్ సమీపంలో వెలిసిన శ్రీ అంబురాంబేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తాండూరు ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశం, పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, నర్సింహులు, డీలర్ అంజప్ప, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, అధికారులు, తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఎస్ఐ వేణుకుమార్, స్థానిక ప్రజలు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. సిద్ధానందుడు మనకి నమస్తే.
ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా కీలాషాపూర్లో 1650 ఆగస్టు 18న జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. 16వ శతాబ్దంలో దొరలను, జాగీర్దార్లను, నిజాం సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన పోరాట యోధుడు. 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలను ఆక్రమించి బీదలకు పన్ను లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక సామాన్యుడు నవాబును ఎదిరించి గోల్కొండ కోటాని స్వాధీనం చేసుకుని రాజుగా నిలిచిపోయిన మహనీయుడు. మరి తెలంగాణలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నని బ్రిటిష్ వారు గుర్తించారు, కానీ మనమే గుర్తించలేకపోయాము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్ని కులాలను ఒక్కటిగా చేసి తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల గోవిందు, దూదేకుల పీర్ మహమ్మద్ తదితరులో కలిసి గొరిల్లా సైన్యాన్ని తయారు చేశారు. తన ఆశయాన్ని పూర్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్ మరియు పాలక మండలి సభ్యులు, పలు పార్టీల నాయకులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంజయ్ గౌడ్ గారికి, నరేందర్ గారికి, హరిప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి మరి యావత్తు తెలంగాణ, యావత్తు ఈ యొక్క డక్కన్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అభిమానులందరికీ కూడా ఆయన ఒక జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి బహుజనుల కోసం, మహిళల కోసం, విముక్తి కోసం పోరాడిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు రాబోయే తరాలు కానీ ఇప్పుడు ఉన్న యువకులందరూ కూడా ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రోజు మొఘళ్ళపై పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. మరి గోల్కొండ కిలాని ఆక్యుపై చేసుకొని మరి ఆ రోజు ఈ యొక్క ప్రాంతంలో మరి మంచి పరిపాలన అందించిన వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని, అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో కూడా గౌడ్లందరం కూడా ఐక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా మన ఒక కుల వృత్తిని కానీ మరి అదేవిధంగా పాపన్న గారి జయంతిలు కానీ వర్ధంతులు కానీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా రాబోయే దినాల్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాలని పెద్దలందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం గౌడ సంఘంతో తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పాపన్న 375వ జయంతిని పురస్కరించి తాండూరు పట్టణంలోని గౌడ సంక్షేమ సంఘం సోదరులంతా కలిసి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు చేయడం మరి చాలా సంతోషకరం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, మరి యావత్ రాష్ట్రంలో మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి బహుజన కోసం పోరాడిన బిడ్డ, మరి మొగళ్ళ కోసం పోరాడిన బిడ్డ, ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాడిన బిడ్డ. ఆ గౌడ బిడ్డని చరిత్ర ఈరోజు అణగదొక్కిన చాలామంది. మరి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం మరి దేశంలో ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి పొన్న ప్రభాకర్ కానీ, మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న భూమి పూజ చేయడం, మరి ఆయన చరిత్రను మరి బహుజనులకు అందరూ తెలవాలి, బీసీ బిడ్డలకు తెలవాలని చెప్పేసి ఈరోజు విగ్రహ ఆవిష్కారం చేయడం సంతోషకరం తెలియజేస్తూ ఆకర్షించిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 375వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అందరం కలిసి తాండూరులో గౌడ సోదరులందరూ మరి అన్ని కులాల బీసీ కులాల వారందరూ వచ్చి ఇక్కడ సన్మానము మరియు జయంతి శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభ సందర్భాన ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజుకి సర్వాయి పాపన్న 370వ జయంతి మా గౌడ సంఘం అధ్యక్షులు రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ తొలిరాజు. ఏదైతే మహారాష్ట్రలోని వీర శివాజీకి ఎంత పేరుందో అంత గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కేవలం అగ్రకులాలు సర్వాయి పాపన్న చరిత్రను మూసివేయడం జరిగింది. ఆయన బహుజనుడు కాబట్టి అగ్రకులాస్తులు అప్పుడు ఉన్న పాలకులు సర్దార్ సర్వాయి పాపన్నని ముందుకు తీసుకురాకుండా ప్రయత్నం చేసిండ్రు.
తొలి రాజు తెలంగాణకు అంటే ఎవరంటే ఒకరే ఒక వ్యక్తి, అది సర్దార్ సర్వాయి పాపన్న. మొగలయ్య మీద కొట్లాడిన వ్యక్తి, గోల్కొండని ఏలిన వ్యక్తి, చరిత్రని మూసిపెట్టిండ్రు. అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మా తరంకు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తెలిసింది. ఇక్కడ విగ్రహాలు కూడా ఎందుకు ఏర్పాటు చేశారు మహనీయులు అంటే రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి, మహనీయుల గురించి చరిత్ర తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తున్నారు హైదరాబాద్ లోపల. మా తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన బిడ్డ. ఒక గౌడ జాతికే కాదు, అందరికీ, ఒక ముస్లింలు కావచ్చు, ఒక బీసీ దూదేకులు కావచ్చు, మంగళి వాళ్ళు కావచ్చు, ఆ రోజు 12 మందితో సైన్యాన్ని తయారు చేసుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాషాపూర్ కోట, వరంగల్, కరీంనగర్ అన్నీ అక్కడ నుంచి తన సైన్యాన్ని ఆయన ఒకటే చెప్పాడు, కళ్ళంతో ఏమొస్తుంది, పైసలు వస్తుంది, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, రాజ్యాధికారం వస్తుందని బహుజనులకు ఆదర్శంగా నిలిచాడు. 350 సంవత్సరాల క్రితమే ఆయన ఒంటరి పోరాటం చేసి గోల్కొండ కోటని ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నటువంటి మహనీయుడు ఆయన. మన అందరి వాడు, ఒక గౌడ జాతికి పరిమితం చేయొద్దు, ఆయన అందరి వాడు. ఈరోజు అందరినీ ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌడ జాతి బిడ్డలు కావచ్చు, పెద్దలు, గౌరవనీయులు అందరూ, ఇక్కడ లైబ్రరీ చైర్మన్ కావచ్చు, సార్ గారు కావచ్చు, అందరూ ఇక్కడ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ తాండూరులో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆయన జయంతి జరుపుకోవాలని 370వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు ఆయన చరిత్ర గురించి మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన గురించి చరిత్ర అంతా మభ్యపెట్టినప్పుడు మేమందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆయనని 7th క్లాస్ సోషల్ స్టడీస్ బుక్లో సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది. గ్రూప్ 1 సిలబస్లో పెట్టాలని 375వ జయంతికి విచ్చేసినటువంటి గౌడ పెద్దలకు, గౌడ సోదరులకు మరియు ఇతర కులాలకు సంబంధించినటువంటి అందరికీ పేరు పేరున 375వ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ లోపల ఉన్నటువంటి గౌడ సోదరులందరూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈరోజు రవీంద్ర భారతిలో కూడా ఈరోజు సీఎంతోని గౌడ సోదరులంతా కలిసి ట్యాంక్ బండ్ పైన ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది మేము గర్విస్తున్నాం. గౌడులుగా ఎన్నో ఏళ్ల నుంచి ట్యాంక్ బండ్ పైన ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ఉద్యమాలు కూడా చేయడం అనేటటువంటి జరిగింది. ఈ సందర్భం లోపల ఈరోజు భూమి పూజ ఉన్నందుకు మేము గౌడ జాతి మొత్తం తెలంగాణ రాష్ట్ర గౌడ జాతి అంతా చాలా సంతోషించదగిన విషయము. ఆయన చేసినటువంటి కోటని కూడా నిన్ననే పేపర్లు వచ్చింది. సర్వాయి పేట అనేటటువంటి సర్వాయి పాపన్న నిర్మించినటువంటి 21 కోటల లోపల పర్యాటక కేంద్రంగా చేస్తామన్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ విధంగా మా గౌడ జాతి ఇప్పుడు మన తాండూరు ప్రాంతం లోపల కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఒక విగ్రహం ఉండేటట్లు ప్లాన్ చేయాలని ఇప్పుడు కర్ణకొట్ట లోపల, తర్వాత ఇక్కడ తాండూరు లోపల అయింది. కాబట్టి పెద్దేములు, బషీరాబాదు, తర్వాత యాలాల్ హెడ్ క్వార్టర్లన్న ఒక్కొక్క విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పేరు పేరున కృతజ్ఞతలు. అయితే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ముద్రించి చాలామంది కూడా ఈ వేడుకలకు దూరంగా ఉంటారు. కేవలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే వ్యక్తి ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అందరి గురించి, బహుజనుల గురించి, ఒక కుమ్మరి, కమ్మరి, ఒడ్ల, మాల, మాదిగ, ఇతర అన్ని సామాజిక వర్గాల గురించి పోరాటం చేసి ఉన్నవారి నుంచి, దౌర్జన్యాలు చేసే వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని పేదవారికి పంచించినటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా ఆయన దాదాపు తెలంగాణలో తొలి బహుజన చక్రవర్తి. ఆయన ఎన్నో దాదాపు 21 కోటలను ఏలి చివరగా గోల్కొండ కోటను కూడా ఏలినటువంటి బహుజనుల పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా. దయచేసి ఈ నిమ్న కులాలన్నీ కూడా ఒక తాటిపైనకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉత్సవాలు జరుపుకోవాలి. ఆయనకి ఇప్పుడు అన్నీ అందించారు, మనకు అన్ని విధాలుగా బహుజనులందరూ బాగానే ఉన్నారు. కాకపోతే జయంతి ఉత్సవాలకు దూరంగా ఉండడం అనేది మంచిది కాదు. దయచేసి అందరూ కూడా జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలి. అదేవిధంగా మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏ విధంగా అయితే నిర్వహిస్తామో కులమతాలకు అతీతంగా, అదేవిధంగా మన ఛత్రపతి శివాజీ సమకాలికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అందుకే దయచేసి అందరూ
ఈ వేడుకల్లో పాల్గొనాలి. మరి ముఖ్యంగా ఈ ఒక కులానికి కాకుండా గౌడ కులానికి సంబంధించింది కాకుండా ఇతర కులాలు కూడా మేము ముందరకు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటామంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మున్ముందు మొట్టమొదటిసారిగా వికారాబాద్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా మా కరణ్కోట్ గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడు తుల్లా దేవేందర్ గౌడ్ గారు ఈ విగ్రహ దాత. అదేవిధంగా మా పెద్దలు నర్సయ్య గౌడ్ గారు మరియు కృష్ణగౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు, జగ్గుగౌడ్ గారు, ప్రభాకర్ గౌడ్ గారు, మిగతా మా పెద్దలందరూ కూడా దీనికి సహకరించి మున్ముందు ఇదే విధంగా ప్రోత్సహించి యువకులను ఇదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధిద్దాం 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 నర్సయ్య గౌడ్ గారికి జై. ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఆశయాలను जय हो सरदार सर्वई पापन्ना गौड महाराज की जय हो. जय पापन्ना, जय जय पापन्ना. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి 375వ జయంతి శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సబ్బండ వర్గాల బీజేపీ కార్యకర్తలకు మరియు ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మిత్రులారా, పాపన్న గౌడ్ జనగామ జిల్లా కిలాషాపూర్లో 1650 సంవత్సరంలో జన్మించారు. కళ్ళు చూస్తే ఏమొస్తుంది, వస్తే నిజాం కోటగా బద్దలు కొట్టాలని ఒక సంకల్పంతో 12 మంది మిత్రులతో ఒక గెరిల్లా సైన్యాన్ని స్థాపించుకుంటూ ఆ సైన్యాన్ని 12,000కు పెంచిన చరిత్ర పాపన్న గౌడ్ గారిది. మిత్రులారా, అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పాపన్న గౌడ్ చరిత్రను వెలుగులోనికి రానియలేదు. 2014 తర్వాత కేసీఆర్ ద్వారా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం అందరం 33 జిల్లాలు చేసుకున్న తర్వాత ఒక జిల్లాకు మన పాపన్న గౌడ్ పేరుని పెట్టాలని, పాపన్న గౌడ్ జనగామ జిల్లాగా ప్రకటించాలని మనం అందరం ఒక లేఖగా రాయడం జరిగింది. అయినా అప్పుడు దొర స్పందించలేదు. నేను ఇక్కడ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యం నుంచి తాండూరు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఐఆర్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మా పాపన్న గౌడ్ జనగామ జిల్లా పేరు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా 42% రిజర్వేషన్ మీరే అన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి. ప్రతి ఒక్కరికి నేను సబ్బండ వర్గాల నుంచి అడుగుతున్నా, మన అడుగు వర్గైన వర్గాల నుంచి అడుగుతున్నా. నేను 12% మీరు పెట్టిందే కదా రిజర్వేషన్, 12% రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా అధికారికంగా అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటు ప్రతి కలెక్టర్ ఆఫీస్లో, గ్రామ పంచాయతీ ఆఫీస్లో అధికారికంగా జరుపుకోవాలని ప్రకటించారు. అయినా మన పాపన్న గౌడ్ విగ్రహాలు ఏడో ఉన్నాయి, అక్కడో ఇక్కడో అడప ఉన్నాయి. చరిత్ర కనుమరు కావద్దు, ఆయన చరిత్ర వెలుగులోకి రావాలి. మనం అందరం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలి. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి బద్దలు కొట్టి ఢిల్లీ సుల్తాన్లను గడగడ ఆడించిన చరిత్ర మన పాపన్న గౌడ్ అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపన్న గౌడ్ జిందాబాద్.
గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం పనులను అమ్మ ఆదరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. యాలల మండల పరిధిలోని 39 గ్రామాలలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అమ్మ ఆదరణ స్వచ్ఛంద సంస్థ చేపట్టడం జరిగిందని అమ్మ ఆదరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సునీత తెలిపారు. సోమవారం తిమ్మైపల్లి గ్రామంలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని సునీత ప్రారంభించారు. తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా గతంలో తాండూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంకుడు గుంతల నిర్మాణాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇంకుడు గుంతల వల్ల చాలా లాభాలున్నాయని భవిష్యత్తులో భూగర్భ జలాలను కాపాడుకోవచ్చునని సునీత తెలిపారు. ఈ గ్రామంలో కమ్యూనిటీ సోఫిట్స్ అని టేలెంట్ కమ్యూనిటీ సోఫిట్స్ అనేది యాలల్ మండలంలో 39 గ్రామాలను నేను దత్తత తీసుకొని వర్క్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికీ 10 విలేజ్ల గ్రామాలలో కూడా జేసీబీ పెట్టి ఇంకుడు గుంతలు అనేది తగ్గించడం జరిగింది. దాంట్లో రాయి అవన్నీ కూడా రింపడం జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా చేయించాలి అనే అధికారుల ఒత్తిడి కూడా ఉంది. కాబట్టి వర్షాలు అనేది అడ్డుగా వస్తున్నాయి కాబట్టి కొంచెం వర్క్ అనేది స్లో నడుస్తుంది. వర్షాలు బంద్ అయితే వర్క్ అనేది ఫాస్ట్గా నడుస్తుంది. ఇవి ఎందుకు అంటే మన వేస్ట్ వాటర్ అంతా కూడా మురికి కుంటలుగా కాకుండా ఒక ఇంకుడు గుంతలో అవి వెళ్ళి ఇంకి అవి భూగర్భ జలాలను పెంపు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది సైంటిస్టులు కూర్చొని ఇది ఒక ప్లాన్ కనిపెట్టి ఈ ప్లాన్ని మన ప్రభుత్వము అమలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి గ్రామాలలో కూడా మురికి కాలువలు మురికి కుంటలు ఉండడం వల్ల నీళ్లు నిల్వలు అనేది ఉండడం వల్ల కూడా అనేక వ్యాధులు రావడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే కలరా, టైఫాయిడ్, దోమలతోని డెంగ్యూ ఇలాంటి అనేక వ్యాధులకు గ్రామ ప్రజలు గురవుతున్నారు. కాబట్టి అలాంటివి కూడా నివారించడం కోసం కూడా ఈ ఇంకుడు గుంత అనేది మనకు ఉపయోగపడుతుంది. నా పేరు సునీత. నాది అమ్మాదరణ సొసైటీ తాండూరు మండల్ వికారాబాద్ జిల్లాలో. గత 5-6 సంవత్సరాలుగా కూడా నేను అన్ని గ్రామాలలో 20 గ్రామాలను తాండూరు మండలు, పెద్దేములు, బషీరాబాద్ మండలాల్లో కూడా దాదాపుగా 30 గ్రామాలలో స్వచ్ఛ బాత్రూమ్లు అనేది కూడా నేను మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది. గతంలో మంచిగా వర్క్ చేసి గవర్నమెంట్కి ఇచ్చినందుకు ఈరోజు మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ వర్క్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటా. ఎమ్మటెమ్మటే నేను వర్క్ మొత్తము కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతారని నేను చెప్తున్నాను. అధికారులు సమయపాలన పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. యాలల మండల కేంద్రంలో సోమవారం సమయం ఉదయం 11 అయినా ఎంఆర్ఓ కార్యాలయానికి అధికారులు రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. యాలల మండలం రాగాపూర్, జుంటుపల్లి తదితర గ్రామాలకు చెందిన ప్రజలు తమ పనుల కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి అధికారులు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే ఉన్న జాతీయ నాయకుల చిత్రపటాలను భద్రపరచకుండానే అధికారులు వెళ్లిపోయారు. సోమవారం 11 గంటలకు చిత్రపటాలను తీసుకువెళ్లారు. సమయపాలన పాటించని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాఘపురం ఎంతసేపు వచ్చి? అర్ధ గంట అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతున్నది? 10:30. ఒక్క ఆఫీసర్లు కూడా రాలే. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎంత అవగాహన కల్పించినా యువతకు మాత్రం అర్థం కావడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వివిధ కెమికల్ రంగులతో తయారు చేసిన గణపతులపైనే యువత మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని ఎంత చెప్పినా యువత మాత్రం మారడం లేదు అని పలువురు ఆరోపిస్తున్నారు. 6,000 నుండి 65,000 వరకు డబ్బులను వెచ్చించి పిఓపి ద్వారా తయారైన గణపతులను కొంటున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. కోడంగల్ రోడ్డులో గల ఓ గణనాథుల విక్రయ కేంద్రానికి తాండూరు నియోజకవర్గం యువతతో పాటు కోడంగల్ మండలం రావులపల్లి, బొమ్రస్పేట్, దోమ తదితర దూర ప్రాంతాల నుండి వచ్చి పిఓపితో తయారు చేసిన గణనాథులను కొంటున్నారని విక్రయదారులు తెలిపారు. कृष्णा में ड्रेस का ही कुछ हो जाता है।
ये बोमा मार को ने सब बोलो अई मिली क्या डाम के बढ़िया बढ़िया वे रेम के नहीं देवा ऐसा बोलो मंच ए बोमा नहीं देवा या इंटी मंची बोमा नहीं बोलो ఏ ఊరు తమ్ముడు రావులపల్లి రావులపల్లికి వెళ్ళి వచ్చిన విగ్రహాల చూడడానికి वीडियो में क्या वीडियो में తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.